మన పాస్ట్‌లో ఎంత ఇన్స్‌పిరేషనల్ స్టోరీస్ ఉన్నా కూడా, 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఆ మాట్లాడేది ఉండాలి. ఆ ఫియర్‌లెస్‌గా మాట్లాడేది ఉండాలి. అది లేని వాళ్ళు ఎవరైనా గానీ, అది వాళ్ళకి ఎంత బ్యాక్ స్టోరీ ఎంత గొప్పగా ఉన్నా, వాళ్ళ పాస్ట్ ఎంత ట్రాజిడీగా ఉన్నా కూడా వర్కౌట్ అవ్వదు కదా! సో, 'ప్రసన్న కుమార్' గారిది కూడా అలాగే అనిపించింది. అండ్ నెక్స్ట్ ఆహ్, ఒక ఆర్గ్యుమెంట్ ఒక పర్సన్ చేస్తున్నప్పుడు, అపోజిట్ పర్సన్ దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోతే, అది ఆటోమేటిక్‌గా ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేస్తుంటారో, ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళకి ప్లస్ అయిపోద్ది. ఆర్గ్యుమెంట్‌లో పస ఉన్నా, లేకపోయినా, ఆర్గ్యుమెంట్‌లో దమ్మున్నా, లేకపోయినా, ఈవెన్ పాయింట్ ఉన్నా, లేకపోయినా కూడా ఆబ్వియస్‌లీ ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేస్తుంటారో, ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళకి ప్లస్ అయితది. సో, నిన్న అలాగే అనిపించింది నాకు ఒక ఇద్దరు విషయాల్లో. సో, ఎవరైనా ముందుకెళ్ళి మాట్లాడుకుందాం. అండ్ దివ్య, నిఖిత చాలా బాగా మాట్లాడింది అనిపించింది. నేను మొన్న రివ్యూలో ఏదైతే చెప్పానో, దివ్య, నిఖిత ఈరోజు అదే మాట్లాడింది, అదే చెప్పింది అన్నట్టు అనిపించింది నాకు. ఓకే. వన్ బై వన్ మాట్లాడుకుందాం. అండ్ అస్సలు ఆలస్యం ఉండదు, లాగ్ ఉండదు. ఎక్కువ సేపు కూడా మాట్లాడను. చాలా త్వరగా ఫినిష్ చేస్తాను. ఎందుకంటే ఒక్క వ్యూస్ కూడా రావట్లేదు అక్కడ. సో, చాలా త్వరగా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? సో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. హైప్ ఉంటే ట్రై చేయండి. ఎవరికి ఇవ్వకపోతే. ఓకేనా? అదర్వైజ్ లైట్ తీసుకోండి. శ్రేయ వచ్చింది. నిన్న కెప్టెన్ గెలిచిన అమ్మాయి. సో, వచ్చింది శ్రీజకి. నార్మల్‌గా రివ్యూయర్స్ ప్రతిరోజు ఆ అమ్మాయికి ఎలివేషన్‌లు ఇస్తూనే ఉంటారు. సో, ఫర్ ఎ చేంజ్ ఈరోజు శ్రేయానే శ్రీజాకి ఎలివేషన్ ఇచ్చింది. ఇంకా దాని గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక చిన్న చెప్పింది. అతి తెలివి ప్లస్ తెలివి 2 ఉన్నాయని. అండ్ ఆ అమ్మాయికి నిజంగా అతి తెలివి ఉంది, తెలివి ఉంది. మొన్న ఏదైతే ఆ క్లీనింగ్ టాస్క్ అప్పుడు కొంచెం అతి తెలివి చూపించింది. సో, మిగిలిన వాటిల్లో అన్నిట్లోనే తెలివి చూపిస్తుంటది. స్మార్ట్‌నెస్ చూపిస్తూ ఉంటది కాబట్టి. అండ్ ఆ అమ్మాయి చెప్పడం అది చాలా పొగిడినట్టు అనిపించింది. బట్ ఆఫ్ కోర్స్ అక్కడ ట్యాగ్ పెట్టారు. ఆ పాజిటివ్‌నెస్‌ని కూడా ఐడెంటిఫై చేయడం అనేది కూడా టాలెంటే. ఇప్పుడు నెగెటివ్ చెప్పడమే కాదు కదా! శ్రీజ మనకి ఏదైతే అనిపిస్తుందో అక్కడ లోపల ఉన్న శ్రేయకి కూడా అదే అనిపించింది అంటే, శ్రేయ కూడా బానే ఆలోచిస్తుంది. ఇప్పుడు అసలు శ్రీజ కూడా డినై చేయలేదు. నెక్స్ట్ ఏదైతే అతి తెలివి అని ఉందో, సో దాన్ని కూడా ఒప్పుకుందనమాట. ఒక జడ్జెస్ కూడా ఆల్రెడీ చెప్పారు కదా! ఒక్కొక్కసారి ఔట్ ఆఫ్ ద బాక్స్ ఎళ్లి ఉంటున్నావు. అది కరెక్ట్ కాదు, చెక్ చేసుకో. అది నీకే ఇబ్బంది అయితదని. సో, ఆ అమ్మాయి కూడా డినై చేయలేదు దాన్ని. ఇద్దరు బాగా అనిపించారు. అండ్ నెక్స్ట్ దివ్య వచ్చింది. అండ్ దివ్య వచ్చేటప్పుడు కూడా, దివ్య నీ ఒపీనియన్ చెప్పాలి. నీ మీద నాకు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ దివ్య అంటే ఒపీనియన్, ఒపీనియన్ అంటే దివ్య అనే ఒక లేబుల్ అయితే దివ్య మీద ఉందన్నమాట. దివ్య చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడుద్ది. చాలా స్ట్రాంగ్‌గా ఒపీనియన్ చెప్పుతది అని అక్కడ ఉన్న వాళ్ళందరికి నమ్మకం ఉంది. నాకు అదే నమ్మకం ఉంది దివ్య మీద. స్టిల్ ఇప్పటికి మేబీ షీ ఈస్ నాట్ గెట్టింగ్ వర్డ్స్ దట్ మచ్ కానీ, బట్ తన మీద నాకు ఆ మాత్రం గట్టి నమ్మకం ఉందన్నమాట. సో, ఓవర్ స్మార్ట్ మనీష్‌ని పిలిచింది. మనీష్‌కి ఓవర్ స్మార్ట్ ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమనుకుంటారంటే మీ గురించి ఆహ్, అన్నీ నాకే తెలుసు. అంటే ఐయామ్ స్మార్టర్ దాన్ ఎనీబడీ. సో, ఇక్కడ అందరికంటే నేనే తోపు అని అనుకుంటారు. అండ్ ఇట్స్ రిమైన్స్ ద సేమ్. ఆ ఫీలింగ్ వీళ్ళందరూ వేస్ట్ నా ముందు అని అనుకుంటారు. వాళ్ళు ఏం పీకలేరని అనుకుంటారు మీరు. అండ్ అది కరెక్ట్ కాదు అని తను అంటదనమాట. సో, ఎగ్జాంపుల్ చెప్పమంటే తనంటది నిన్న నిన్న మీరేదైతే టాస్క్ ఆడారో అది తప్పితే మీరు ఇంక ఏ టాస్క్‌లు గెలవలేదు. అది కూడా థాంక్ గాడ్ మీరు లీడర్ కాదు కాబట్టి ఆ టాస్క్ అయినా మీరు గెలిచారు. మీరు లీడర్ అయ్యుండుంటే మీరు గెలిచేవాళ్ళే కాదు ఆ టాస్క్. అండ్ అక్కడ కూడా నిన్న జరిగిన టాస్క్‌లో మీది లెస్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి మీ టీమ్ గెలిచింది అని అమ్మాయి చెప్తుందనమాట. అలా ఎందుకు చెప్తుందంటే, మీరు అనవసరమైన దానికి కూడా ఎక్కువ ఆలోచించేసి ప్రతి గేమ్‌ని కూడా మీరు ఓవర్ స్మార్ట్‌గా ఆలోచించి గేమ్ ఆడాలని అనుకుంటారు. యూనిక్‌గా కనిపించడం కోసం. దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది మీ గేమ్‌కి. సో, దానివల్ల మీకు ఇప్పుడు మీ దగ్గర యెల్లో కార్డ్ కూడా ఉంది. దానివల్ల మీరు లీడర్‌గా ఫెయిల్ అయ్యారని తను చెప్తుందనమాట. సో, దానికి దీనికి కౌంటర్‌గా అలా ఏం కాదు. ఇప్పుడు నా గేమ్ నేను ఆడాలనుకుంటాను. నేను డే డే 1 నుంచి నేను మైండ్ గేమ్ అలా ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నాను. మైండ్ గేమ్ అంటే మనీష్ అంటే మైండ్ గేమ్‌లా ప్రూవ్ చేసుకుంటూ వస్తుంటే, మొన్న ఫిజికల్ టాస్క్ అప్పుడు యాక్చువల్‌గా నేను ఫిజికల్ టాస్క్‌లు ఆడను. మైండ్ గేమ్ మాత్రమే ఆడతానని ఒక ఒపీనియన్ ఆల్రెడీ ఏర్పడింది. దానిని బ్రేక్ చేయడం కోసమైనా ఆ ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకోవచ్చు కదా! బట్ అది యుటిలైజ్ చేసుకోకుండా ఎవరైతే ఫిజికల్‌గా ఆడగలుగుతారో వాళ్ళని నా టీమ్ నుంచి పంపించాను. సో, ఓకేనా? నేను కూడా అది చూస్తున్నానని చెప్తే మీకు అర్థం కాలేదు నేను చెప్పేది. సో, మీరు వేరే వాళ్ళని తక్కువ అంచనా ఏస్తారు. మీరు వేరే వాళ్ళని అంటే వీళ్ళతో నేను ఆర్గ్యూ చేసేదేంది, వీళ్ళతో నేను మాట్లాడేది ఏందన్న స్టేట్‌లో ఆఫ్ మైండ్‌లో మీరు ఉంటారు అని దివ్య చెప్పిందనమాట. వెంటనే సుముకి ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడేవారు కదా! 53 నిమిషాల ఎపిసోడే కదా! ఒక్కాడ. సో, దివ్య వాళ్ళందరిని అడిగితే శ్రీముఖి వాళ్ళందరిని అడిగితే వాళ్ళందరూ ఓవర్ స్మార్టా కాదా మనీష్ అంటే అందరు చేతులు ఎత్తుతారు. అప్పుడు మనోడు లైట్‌గా ఏడుపొచ్చిందేమో అని అనుకున్నాను. బట్ మేబీ కొంచెం కంట్రోల్ చేసుకుని మాట్లాడాడు. ఎందుకంటే కార్నర్ చేస్తున్నారని అర్థమైంది దానికి. ఫస్ట్ నుంచి దాన్ని కార్నర్ చేస్తున్నారు. నేను అప్పుడు అందుకే చెప్తున్నాను. ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఆ రోజు నన్ను సెలక్షన్‌లో కూడా లాస్ట్‌లో పెట్టారు. ఆ తర్వాత దానికి ముందు కూడా కార్డ్ అప్పుడు కూడా నన్ను లాస్ట్‌లో పంపించారు. మిగిలిన టీమ్‌ని నా చేతికి ఇచ్చారు. సో, ఫస్ట్ నుంచి నన్ను కార్నర్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే నేను ఫ్రాంక్‌గా మాట్లాడతాను, ఓపెన్‌గా మాట్లాడతాను, చాలా ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడతాను. కాబట్టి నా మీద ఆ హేట్రేడ్ ఉండడం సహజం
అని ఇప్పుడైతే మనోడు చెప్పాడో, నేను అందుకే చెప్పింది ఏ రోజు ఆ రోజు ఫైట్ చేయాలి. మనకి ఎవరు వచ్చినా పర్లేదు, మనకి లాస్ట్లో వెళ్దాము, ఏ కార్డ్ అయినా పర్లేదు అని అనుకొని అంటే అప్పుడు చూడడానికి నీకు నువ్వు తోపులాగే కనిపిస్తావు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పేది కూడా అదే, నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నావు, ఆ టీం నీకు వచ్చింది, ఆ రోజు నువ్వు ఫెయిల్ అయ్యావు. అదే నువ్వు కొంచెం ఆ రోజు కార్డు కోసం నవదీప్ కోసం గట్టిగా పోరాడుంటే నీకు నవదీప్కి వచ్చిన కార్డే వచ్చేది. నవదీప్కి వచ్చిన కార్డులే ఉంది, 2 ఉంది. సో ఆ ఇద్దరు నెంబర్స్ నీకు వచ్చింటే నువ్వు ఈజీగా షఫుల్ చేసుకునేవాడివి. ఆ రోజు నీకు ఎల్లో కార్డు రాకపోతుండే. ఆ రోజు నువ్వు ఫైట్ చేయలేదు కాబట్టి అది వేరే వాళ్ళకి వెళ్ళింది, నీకు 6 మెంబర్స్ వచ్చి నువ్వు హ్యాండిల్ చేయలేకపోయావు టీంని. సో తను కూడా చెప్పింది కరెక్టే కదా, పాయింట్ ఉంది కదా అని అనిపించింది నాకు. ఫైట్ చేసి ఉండాల్సింది ఆ రోజు. ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ పెట్టేవద్దు, ఆ రోజు ఫైట్ చేసి ఉండాల్సింది. ఫైట్ చేయక అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మన మీద మనం అనుకున్నప్పుడు ఎవరు వచ్చినా పర్లేదు అనుకున్నప్పుడు అది అలా వర్క్ అవ్వదు అని తను చెప్పింది. ఎందుకో నాకు కరెక్టే అని అనిపించింది మనీష్ దాంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ప్రియా. సో ప్రియా వచ్చింది. ప్రియా వచ్చి బోరింగ్ ఇచ్చింది మనోడికి, షకీబ్కి. సో షకీబ్కి బోరింగ్ ఇవ్వడం అనేది అంటే యాజ్ అ పర్సన్గా అయితే తను బోరింగ్ కాదప్ప, మళ్ళీ చెప్తున్నా, యాజ్ అ పర్సన్గా తను బోరింగ్ కాదు. టాస్కుల్లో కూడా లిటిల్ బిట్ ఫన్ చేస్తాడు. తను మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. ఈ రోజు కూడా తను మాట్లాడేది నవ్వు వచ్చింది నాకు. ఎప్పుడు కూడా పోయినసారి కూడా ఒకసారి మనీష్ని వాళ్ళని పిలిచి గట్టిగా మీ టీంకి ఏంటి సంగతి అని అడిగినప్పుడు లాస్ట్ మనోడు వెళ్తున్నప్పుడు నా గురించి కూడా అడగకూడదు అంటాడు. సో ఈ రోజు కూడా ఫన్ చేశాడు మనవాడు. ఈ ఆర్గ్యుమెంట్లోనే ఈ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడే లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకంటే అక్కడ కూర్చున్న వాళ్ళ వైపు తిరిగి మిగిలిన 12 మంది వైపు తిరిగి 13 మంది నేను వాళ్ళకంటే నేను బోరింగ్ అని చెప్పాడు. అక్కడ నాకు నవ్వు వచ్చింది. ఈ అమ్మాయి ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళ వైపు చూపించుకో ధైర్యంగా మాట్లాడాడు అతను. అంత బోరింగ్ ఏం కాదు, బట్ టాస్క్ వైజ్ బోరింగ్గా అంటే తనే చెప్పుకున్నాడు, నేను కొంచెం టెన్షన్లో కిందకి మీదకి అవుతుందని చెప్పి నిన్నే చెప్పాడు. టెన్షన్లో కొంచెం కిందకి మీదకి అవుతున్నాను, సో అందుకని ప్రియాని తీసుకున్నాను, అందుకని నేను దివ్యాని తీసుకుంటాను, దివ్యాకి తెలివి ఉంది అని చెప్తారు. మేబీ అదే పాయింట్ పట్టుకొని ఈ అమ్మాయి మాట్లాడినట్టుంది. దాని తర్వాత మనోడు అంటే టాస్క్ అంటే ఓన్లీ అంటే బోరింగ్ అంటే నార్మల్గా మాట్లాడటం కాదు, ఫిజికల్గా ఆడాలి, మోరల్గా అండ్ ఫోకస్డ్గా ఉండాలి, అన్ని ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి, అన్నీ ఉండాలని చెప్పి ఈ అమ్మాయి అంటే నిన్న ఫిజికల్గా ఆడలేదా, నిన్న దాంట్లో ఫిజికల్ ఉంది, నిన్న టాస్క్ ఫిజికల్ అంటే మరి దాంట్లో గుంజాలి కదా, ఆ రాడ్ గుంజాలి కదా అంటాడు. అందరికి నవ్వు వచ్చింది. సో అది ఫోకస్ రా బాబు, ఇప్పుడు ఇక్కడే తెలుస్తుంది అంటే లేదు, అది దాంట్లో కూడా ఫిజికల్ ఉంది, నేను ఒప్పుకోను దీనికి అని చెప్పి మనోడు అంటాడు. బట్ మనోడు గేమ్ ఈరోజు చాలా బాగా ఆడాడు. బట్ అనవసరంగా జడ్జెస్ టార్గెట్ చేశారేమో అని అనిపించింది. అంత టార్గెట్ చేయాల్సిన అవసరం లేదేమో అని అనిపించింది. కాయిన్కి ఇంకొక సైడ్ చూసుకుంటే సెలెక్ట్ అవుతున్నాడు, సో సెలెక్ట్ అయ్యే పర్సన్, సో బిగ్ బాస్ హౌస్లోకి ఎలా ఉండాలి, ఎలా ఆడాలి అనేది మేబీ ఇప్పుడు ట్రైన్ చేస్తున్నారా అన్నట్టే అనిపించింది. యాక్చువల్లీ అది ఫౌల్ అన్నప్పుడు ఏదైతే గేమ్లో ఫౌల్ అని చెప్పి మనం తీసేస్తారు పక్కకి. దానికంటే ముందు కూడా దాలియాది కూడా అదే ఫౌలే ఆబ్వియస్లీ దగ్గర. మరి దాన్ని ఎందుకు డినై చేసి దీన్ని ఎందుకు వీళ్ళు కన్సిడర్ చేశారో ఫౌల్ కింద నాకు అర్థం కాలేదు. బట్ ప్రియా చాలా తెలివిగా మాట్లాడుతుంది. ప్రియా మాట్లాడేటప్పుడు చాలా స్వీట్గా మాట్లాడుతుంది, చాలా తెలివిగా కూడా మాట్లాడుద్ది. సో నిన్న చెప్పిన మనోడు ఏదైతే పాయింట్ ఉందో మేబీ ఆ బేస్డ్ ఆన్ దట్ పాయింట్ చెప్పుంటుంది. అండ్ ఇంకోటి చెప్పింది, సో టాస్కుల్లో వైజ్ ఎపిసోడ్ వైజ్ తన గ్రాఫ్ డే బై డే డౌన్ అవుతుందని చెప్పింది. బట్ బయట ఓటింగ్లో అలా లేదు. కానీ బిగ్ బాస్ హౌస్లో యాజ్ పర్ ద టాస్క్స్కి మాత్రం మనోడికి ఫోకస్ ఉంటే మాత్రం మనోడు చెలరేగిపోతాడు, మనోడికి ఫోకస్ లేకపోతే మాత్రం అసలు కనిపించడు. అండ్ టాస్క్ ఆడేది కూడా కొంచెం తెలివిగా ఆడాలి ఏమో, గత్తర అవుతాడు అని తనే చెప్పాడు ఆ మాట కూడా. సో మనం దాన్ని ఇంకా మాట్లాడలేం. అండ్ హరీష్ వస్తారు, హిపోక్రెట్ ఇస్తారు అనమాట శ్వేత గారికి. సో ఇక్కడ హరీష్ మాట్లాడిన మాటలు లేదా పాయింట్స్లో ఆమె హిపోక్రెట్ అని చెప్పిన ఫస్ట్ పాయింట్ అయితే ఓకే, ఏమన్నా ఆడావా టాస్క్, సూపర్ ఆడావా టాస్క్ అని చెప్పిందంట. దాని తర్వాత నెక్స్ట్ శ్రీముఖిని అడిగిన తర్వాత వెంటనే మాట మార్చింది కదా, అంటే టీషర్ట్ తీసేదా, మీ ఇంట్లో టీషర్ట్ అయితే తీస్తారా, తురుస్తారా, అలా చేస్తారా, అది క్లీన్, అది హైజీనిక్ అలా తొలగట వాళ్ళు ఎందుకు మాఫ్ ఇచ్చింది, ఇలా మాట్లాడింది కదా. సో అది హిపోక్రెట్ అంటే ముందు ఒక మాట ఆ తర్వాత ఒక మాట మాట్లాడిందని చెప్పి హిపోక్రెట్ ఇచ్చారనమాట. దాని తర్వాత ఆమె ఏమంటదంటే అలా చేయడం అవును, అలా చేయడం తప్పు, అండ్ నేను ఎప్పుడు ఆ మాట మాట్లాడలేదు, ఫస్ట్ టాస్క్ సూపర్ ఆడామని చెప్పలేదు అంటే నువ్వు చెప్పావంటారు, నేను చెప్పలేదు అని మనోడు అమ్మాయి అంటది అనమాట. ఫస్ట్లో కూడా పాయింట్ చెప్తాను, ఆ పాయింట్ చెప్పు అంటే సీరియస్గా చూస్తారు, చెప్తున్న పాయింట్ మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, సీరియస్లీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. బిగ్ బాస్ హౌస్లోకి 110% పనికొచ్చే క్యారెక్టర్ అనమాట. సేపోతే సెలబ్రిటీస్ మాట్లాడుతున్నప్పుడు కూడా అంటే ఎలా ఉంటుంది అసలు తుమ్మంటది, చెయ్యి అంటది. సో బాగా అది కొంచెం అనిపించింది. దాని తర్వాత పాయింట్ ఏమన్నాడంటే ఇది భారతదేశంలో సగటు భారతీయులు ఎవరో అందరూ గోల్డెన్ స్పూన్తో పట్టారు, సో అందరి ఇంట్లో మాపులు ఉండవు, సో అందరూ గుడ్డలు యూజ్ చేస్తారు క్లీన్ చేసుకోవడానికి అన్నాడు.
అని చెప్పిన వెంటనే ఆ అమ్మాయి వెంటనే ఏమంటదంటే అట్లయితే మీ ఇంట్లో ప్లేట్ను కూడా నువ్వు గుడ్డతో క్లీన్ చేసి తీసుకురావంటే దానికి దీనికి సంబంధం ఏముంది అంటది. సో యాక్చువల్గా మాట్లాడాల్సింది ఏమిటి ఇక్కడ నేను చెప్పేది, ఇతను ఒక పాయింట్ పెట్టాడు, ఈ పాయింట్లో అంత పెద్ద బలమైన పాయింట్ ఏం కాదు ఇది. అండ్ ఆ అమ్మాయి వెంటనే కౌంటర్ ఎలా ఇవ్వాలి, ఈ అమ్మాయి ఎలా ఇచ్చింది కౌంటర్ ఎలా ఇవ్వాలి, ఓకే మీ ఇంట్లో బట్టలు వాడతారు, మా ఇంట్లో కూడా బట్టలు వాడతారు, సో ఎక్కడైనా బట్టలు వాడతారు, బట్ వేసుకున్న బట్టలు తీసేసి క్లీన్ చేయం కదా, పాత బట్టలు చినిగిపోయిన బట్టలు ఉంటే క్లీన్ చేస్తారు, కానీ నువ్వు వేసుకున్న షర్టు మీ ఇంట్లో నీళ్లు ఉంటే అది తీసేసి గబక్కని తీసేసి తొడవవు కదా, ఇలా కదా మాట్లాడాల్సింది, ఇది కదా పాయింట్ పెట్టాల్సింది. ఇలా పాయింట్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఎదురుగా ఉన్న వ్యక్తి ఆల్మోస్ట్ హీరో అవుతాడు. ఎందుకు హీరో అవుతాడంటే ఆ అమ్మాయి మాట్లాడలేకపోయింది, ఆబ్వియస్ తన హీరో అవుతారు. ఏదైనా అతను దాంట్లో పాయింట్ ఉన్నా లేకపోయినా కూడా ఆబ్వియస్ తనే హీరో అవుతాడు. అండ్ నెక్స్ట్ అమ్మాయి ఏమనింది, నువ్వు అలా క్లీన్ చేస్తావా అది ఇది అంటే అంత హైజీనిక్ కాదు కదా, నువ్వు ప్లేట్ని అలా చేయనప్పుడు ఇది ఎలా చేస్తావు అంటే దానికి దీనికి సంబంధం ఏంటంటే ఉంది అంటది. నీ హైజీనిక్ గురించి నాకు తెలుసులే, నువ్వు టిష్యూ పేపర్లు కూడా బయట కూర్చున్నప్పుడు టిష్యూ పేపర్లు కూడా డస్ట్బిన్లో వేయమంటాడు. బయట విషయాన్ని ఇక్కడ తీసుకొస్తాడు. అది ఎథికల్గా మోరల్గా కరెక్టా రాంగా తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆ అమ్మాయిని లాక్ చేసి బ్లాక్ చేశారు, రైట్? అది 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 కన్సిడర్ చేయాలి, తప్పదు కదా ఇంకా. అండ్ ఆ అమ్మాయికి మాట్లాడడానికి ఏం రావట్లే, అది ఎథికల్గా తప్పు, ఎథికల్గా మోరల్గా కరెక్టా కాదా బయట విషయం లోపల తీసుకురావడం అనేది యాజ్ పర్సన్ జడ్జ్ చేయాల్సిందే ఖచ్చితంగా. అండ్ అది కూడా పెద్ద విషయం ఏం కాదు కదా, అమ్మాయి హైజీనిక్ గురించి అంత చెప్తున్న అమ్మాయి బయట చిన్న డస్ట్బిన్లో ఆ టిష్యూ పేపర్ వేయడం అనేది పెద్ద విచిత్రం కాదు, అది వేయచ్చు అమ్మాయి. అది వేయలేదు అన్నప్పుడు ఇక్కడ మాట్లాడుతుందంటే ఏదో ఆర్టిఫిషియల్గా మాట్లాడుతుంది తప్పితే ఆ అమ్మాయి లోపల అదేం లేదు, అంటే హైజీనిక్ అది అంతా ఏం లేదని చెప్పి అతను ఆ అమ్మాయిది ఏదైతే హైజీనిక్ గురించి మాట్లాడిందో దాన్ని బ్రేక్ చేయడం కోసం అతను మాట్లాడాడు. సో అది నాకేం తప్పు అనిపించలేదు. సో అనవసరంగా వాళ్ళు జడ్జెస్ మధ్యలో వచ్చి బయట విషయాలు ఇక్కడ విషయాలు ఎక్కడ చూసుకుందాం అని చెప్పి మాట్లాడతారు, కానీ ప్రాపర్గానే బ్లాక్ చేశారని అనిపించింది నాకు ఈ పాయింట్లో. దానికి ముందు పాయింట్ అంత ఎక్కలేదు, కానీ అది సగటు భారతీయుడు బట్టలు వాడతాము అది ఇది అని. మా ఇంట్లో నీళ్ళు పడ్డాయి అనుకో, నేను నా లుంగి ఎప్పుడు గొప్ప త్వరవను కదా, బాధ కొట్టుంటే తెలుస్తా, అది ఇది అసలు ఏం ఎక్కలేదు ఆ పాయింట్. తర్వాత జడ్జి శ్రీముఖి అడుగుద్ది అనమాట, హిపోక్రటిక్ అని అడిగితే శ్వేత ఎవరు కాదని అంటారు. సో అది అనమాట సైలెంట్. అది నెక్స్ట్ ప్రసన్న. సో ప్రసన్న వస్తాడు, డంబ్ ఇస్తాడు నాగాకి. యాక్చువల్గా ఫస్ట్ ఈగోయిస్టిక్ హరీష్కి ఇద్దాం, మరి హరీష్కి ఎందుకు ఇవ్వకూడదు అంటే ఎవరైతే వేరే వాళ్ళకి ట్యాగ్ ఇచ్చి ఉంటారో వేరే వాళ్ళకి ట్యాగ్ ఇచ్చి ఉంటే వాళ్ళు మళ్ళీ ట్యాగ్ ఇవ్వకూడదా? అసలు వీళ్ళు అసలు ఏం చెప్పారు, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? సో యాక్చువల్గా తర్వాత డంబ్ ఇస్తారు, నాగాకి ఇస్తారు. మనోడు ఎంత డంబ్ అంటే మాట్లాడటం రాదు, సీరియస్లీ మాట్లాడడం రాదు, అర్థమైపోయింది. డంబ్ నాగాకి ఎందుకు ఇచ్చారంటే నాగా వచ్చేసరికి పాపం నిజంగా ఈ అగ్ని పరీక్ష స్టార్ట్ అయిన డే 1 నుంచి కంటెస్టెంట్స్ ని ఆడియన్స్ ఎవరో కొన్ని ఓన్ చేసుకుని మొదలు పెడతారు కాబట్టి ఇట్స్ అ ప్రాసెస్ కాబట్టి ఎవరో వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు, కానీ ఈస్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ ఇన్ మై ఒపీనియన్. ఓకేనా, ఇన్ మై ఒపీనియన్. ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మెజారిటీ ఒపీనియన్ కూడా అదే ఉంటుంది, మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ ఏమని అనిపించింది. ఫన్ జనరేట్ చేస్తాడు, ఎక్స్ప్రెషన్స్ చాలా ఫన్నీగా పెడతాడు, టాస్క్లు చాలా ఫన్నీ. టాస్క్లు మారేటప్పుడు మాత్రం అభిజిత్ కూడా తనని పొగిడాడు, టాస్క్లు చాలా బాగా ఆడతావు, నీ అప్రోచ్ బాగుంటుంది టాస్క్లో అని. అండ్ నెక్స్ట్ మాట్లాడేటప్పుడు కూడా చాలా బాగానే మాట్లాడతాడు, తిక్కలుగా మాట్లాడు, కాకపోతే ఎక్కువగా గట్టిగా అరవడు, నార్మల్గా చాలా ప్లెజెంట్గా మాట్లాడతారు. సో అందుకని మేబీ ఫోకస్ అవ్వలేదేమో, కానీ ఈజ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ అనిపించింది. తనకి చాలా నేనేమనుకున్నా అంటే తనకి ఇచ్చినప్పుడు బాక్స్ ఇవ్వలేదేమో అందుకని పిలిచాడేమో అనుకున్నా. యాక్చువల్లీ బాక్స్ లీడర్ పెట్టే ఇస్తారు కదా, అయినా కానీ దీనికి ఇచ్చేటప్పుడంట తిను మనసులో అనుకున్నాడంట, తను కూడా అనలేదు నీకు బాగలేదు కదా, సో ఫిజికల్గా గేమ్ అక్కడ చూస్తున్నావు, నీకు అంత బాగలేదు కదా, సో నువ్వు కూడా మెంటల్గా ప్రూవ్ చేసుకో, నువ్వు బాగా ఆడు. తను ఏమనంటే మెంటల్గా ప్రూవ్ చేసుకో, నువ్వు ఫిజికల్ గేమ్స్ బాగా ఆడుతున్నావు, మెంటల్గా కూడా బాగా ఆడాలి, ప్రూవ్ చేసుకోవాలని చెప్పాడు. అంతేగాని నువ్వు ఫిజికల్గా నీకు కాళ్ళు అలా బాగాలేదు కదా, సో నువ్వు కనీసం ఇట్లా ఆడలేవు కదా, సో కనీసం మెంటల్గానే ప్రూవ్ చేసుకో అని చెప్పి ఇచ్చుంటే విచ్ ఇస్ వెరీ రాంగ్, తప్పది. అంతేగాని నువ్వు ఫిజికల్గా బాగా ఆడగలుగుతావు, మెంటల్గా కూడా ప్రూవ్ చేసుకో అని చెప్పి అది చేస్తావు ఇది చెయ్యమని చెప్తే దాన్ని కూడా మనోడు దాన్ని అసలు చెప్పే విధానం బాగాలేదు, నాకు సింపతి యాంగిల్లో మాట్లాడేది అనిపించింది. అది అంటే అది ఎంత దారుణం అనిపించింది అంటే దయాగుణం, దయ చూపెట్టాడు. దేని మీద దయ చూపెట్టాడు, నీ ఏదైతే ఉందో నీ డిజేబిలిటీ మీద దయ చూపెట్టలేతాను. నువ్వు ఒక దాంట్లో ప్రూవ్ చేసుకున్నావు, ఇంకొక దాంట్లో కూడా ప్రూవ్ చేసుకో అని చెప్పి అవకాశం ఇచ్చాడు. అది దయ చూపెట్టడమా, లేకుంటే నీలో ఉన్న ఏదైతే ఆ ల్యాక్ ఆఫ్ ఆ కాన్ఫిడెన్స్ ఉందో వేరే దాని మీద, సో దానిని నువ్వు మంచిగా చేసుకో అని చెప్పడమా?
సో అది ఎందుకు మరి ప్రసన్న కుమార్ గారికి అది ఎందుకు అనిపించిందో తెలియదు. మనోడు కూడా అదే అడుగుతాడు. నేను మంచిగా చేసుకోమని చెప్పాను, ఆయన మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, బట్ ఆయన ఇప్పుడు ఇలా నా గురించి అనుకుంటాడని చెప్పి. అరే నాకు పాపం అనిపించింది. పాపం చాలా జెన్యున్గా ఇచ్చాడు మనోడు, ఎవరికి ఇవ్వకుండా మనోడికి ఇచ్చాడు. మనోడు టీంలో ఆడిన వాళ్ళకి కూడా ఇవ్వలేదు, కనీసం తనకి ఇచ్చాడు. అది తను అస్సలు నాకేం ఎక్కలేదు. అండ్ తనే రిగ్రెట్ ఫీల్ అయ్యాడు ఫైనల్గా, నేనేం సరిగ్గా మాట్లాడలేకపోయానని చెప్పి. తర్వాత పోనీ సరే ఎవరికి ఇస్తావని చెప్తే, సరే నువ్వు ఫస్ట్ ఈగోయిస్టిక్ తీసుకున్నావు కదా, సరే తనకే ఇవ్వని చెప్పి పిలుస్తారు అనమాట. హరీష్ని పిలుస్తారు. సో హరీష్ని పిలిస్తే హరీష్తో మాట్లాడినప్పుడు కూడా మీ అప్రోచబిలిటీ బాగాలేదు, మీరు మాట్లాడే విధానం బాగాలేదు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు, మేము మాట్లాడేటప్పుడు మాత్రం ఇలా మాట్లాడాలంటున్నారు, మీరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటే, అయితే మీకు బటర్ పూయడానికి వచ్చానా, ఇక్కడ మీకు అది మంచిగా మసాజ్ చేయడానికి వచ్చానా అని అంటారు. మసాజ్ చేయడానికి వచ్చానా అనేది చాలా ట్రిగ్గర్ చేసే మాట. ఎందుకు ట్రిగ్గర్ చేశాడు, తను ఏదైనా గట్టిగా మాట్లాడితే తను ఇంకో కౌంటర్ ఇద్దామని ఒక కాన్వర్జేషన్ని పెడదామని అనుకున్నాడు అక్కడ మాస్క్ మ్యాన్. బట్ అక్కడ మాస్క్ మ్యాన్ కాన్వర్జేషన్ పెట్టడానికి ఎవరు కరెక్ట్ కాదు. ఎవరైతే శ్వేత ఆడో ఆ శ్వేత కూడా కరెక్ట్ కాదు, అనవసరంగా తీర్చుకున్నాడు. మంచిగా ఇంకెవరైనా వేరే వాళ్ళని పిలిపించుకోవాల్సింది. శ్వేత కూడా కరెక్ట్ కాదు, అండ్ ప్రసన్న కుమార్ గారు కరెక్ట్ కాదని తనకి తనే ప్రూవ్ చేసుకున్నాడు. మాస్క్ మ్యాన్ ఈరోజు హైలైట్ అయ్యాడు. ఇది ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ చేయని వాళ్ళతోటి ఆర్గ్యూ చేసి హైలైట్ అయ్యాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే చాలా కరెక్ట్. అది తన ఇష్టం, తన ఛాయిస్. అది మరి అతను ఫస్ట్ తన ఛాయిస్, సెకండ్ తన ఛాయిస్ కాదు కదా. సో మనం ఏం చేయలేం. అండ్ పిలిచినప్పుడు ఆ అమ్మాయి డిఫెండ్ చేసుకోలేదని కూడా తనకు తెలియదు కదా, అదనమాట సంగతి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆర్మీ పవన్ కళ్యాణ్ వస్తారు. ఇమ్మెచ్యూర్ అని ఇస్తాడు డెమోన్ పవన్కి. ఐ డిసగ్రీడ్ ఇక్కడ మాత్రం. ఇమ్మెచ్యూర్ అంటే లైక్ ఏదైనా ఒక మాట్లాడేటప్పుడు, ఒక కాన్వర్జేషన్స్ జరిగేటప్పుడు ఏది పడితే అది మాట్లాడితే ఇమ్మెచ్యూర్. అసలు మనోడు ఎక్కువే మాట్లాడు, ఇంక ఇమ్మెచ్యూర్ ఏముంది. పోనీ ఏదైనా ఒక సంచాలక్ గానో లీడర్ గానో ఏదైనా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే మేబీ అక్కడ ఇమ్మెచ్యూర్. నాకు ఎక్కడ కనిపించలేదు. టాస్క్లు సరిగ్గా ఆడకపోతేనో, పర్ఫార్మెన్స్ బాగాలేకపోతేనో, వాయిస్ రైజ్ అవుతుంది కానీ దాంట్లో పాయింట్ లేదు అంటేనో నాకు ఎక్కడ ఇమ్మెచ్యూర్ అని అనిపించలేదు. మనోడు ఇమ్మెచ్యూర్ కాకుండా ఇంక వేరేది ఏదైనా ఇచ్చి ఉండాల్సింది. నాకైతే ఇమ్మెచ్యూర్ అని అనిపించలేదు. నా ఒపీనియన్ ప్రకారం డమ్ ఇచ్చుని ఉండొచ్చు, మేబీ డమ్ ఇచ్చుని ఉండొచ్చు, బోరింగ్ కూడా ఇచ్చుని ఉండొచ్చు. మేబీ బోరింగ్ లేదు కాబట్టి, సో డమ్ కూడా లేదు కాబట్టి మేబీ డమ్ ఆర్ బోరింగ్కి మాత్రం పర్ఫెక్ట్, కానీ ఇమ్మెచ్యూర్కి అంత పర్ఫెక్ట్ కాదేమో అని అనిపించింది నాకు. నెక్స్ట్ అనుష రత్నం వచ్చింది డిమోటివ్, లూజర్. యాక్చువల్గా ఆ అమ్మాయికి అక్కడ ట్యాగ్ వాడడానికి లేదు, కొత్త ట్యాగ్ కావాలంటే ఆ ట్యాగ్ మీద నవదీప్ చాలా ఓన్ చేస్తున్నాడు షోని. ఇంకా మిగిలిన జడ్జెస్ చాలా మంది అసలు హైడౌట్ అయిపోయినారు, ఫెయిల్ అవుట్ అవుతున్నారు, కనపట్లేదు అసలు ఫోకస్లో లేదు. ఇతనే ఉన్నాడు. అభిజిత్ యాక్చువల్గా ఫోకస్ అనుకున్నాం, కానీ అభిజిత్ అనవసరంగా వచ్చాడేమో ఈ షోకి అనిపిస్తుంది నాకు ఫైనల్. అనుష రత్నం లూజర్ అని చెప్పి దానికి ఇచ్చింది. ఎందుకంటే ఓడిపోయిన ప్రతిసారి తను డిస్కరేజ్ అవుతుంది, అది మొత్తం డిమోటివ్ అవుతుంది, ఆ ఎనర్జీని మొత్తం లూజ్ చేసుకుంటుంది, అది షో మొత్తం క్యారీ చేస్తుంది. అది కరెక్ట్ కాదు. ఇక్కడ చాలా మంది టాస్క్లు ఆడతారు, ఓడిపోతారు. నేను టాస్క్ ఆడాను, ఓడిపోయాను. 1 నిమిషం 2 నిమిషాలు ఉంటుంది, కానీ దాంట్లో ఓవర్గా షో మొత్తం అయిపోయేదాకా ఉంచుతారా? సో అలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి కరెక్ట్ కాదు, పర్ఫెక్ట్ కాదు అని చెప్పి మొహం మీద కొట్టినట్టు చెప్పుద్ది. ఎందుకో కరెక్ట్ అని అనిపించింది. ఈమె నిజంగా ప్రతిదానికి ఫీల్ అయిపోతూ ఉంటుంది. అది ఆ ఎనర్జీని మొత్తం లాస్ట్ వరకు క్యారీ చేస్తుందంట. ఆ క్యారీ చేస్తుంది అని చెప్పి ఆమె ఒప్పేసుకుంది కూడా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారని చెప్పి. మనకు తెలియదు కదా లాస్ట్ వరకు క్యారీ చేస్తుందా లేదా అనేది, బట్ క్యారీ చేస్తుందని ఆమెకే ఒప్పుకుంటే ఇంకా డిస్ప్యూట్ ఏముంది అట్లా బొక్క. సో అదనమాట. ఇక్కడ బాగా అనిపించింది ఏంటంటే దివ్య బాగా అనిపించింది, మాస్క్ మ్యాన్ బాగా అనిపించాడు, ప్రియా కూడా బాగా అనిపించింది. ఎందుకంటే షకీబ్ చెప్పిన మొన్న ఒక పాయింట్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా బోరింగ్ ఇచ్చింది. టాస్క్లు బోరింగ్గా ఉన్నాయి, టాస్క్ ఆడే విధానం బోరింగ్గా ఉందని అని చెప్పింది సార్. చాలా కొత్తగా అనిపించింది నాకు. బట్ బోరింగ్ అనే పదం సెట్ అవుతుందా అంటే నా వరకు సెట్ అవ్వదని అనిపించింది బోరింగ్ అనే పదం. ఇంకేదైనా కన్ఫ్యూజన్ అలాంటివి ఏమన్నా ఉంటే ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. కన్ఫ్యూజ్ అవుతాడు, అది తెలిసిందే. మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్ అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే నవదీప్. కన్ఫ్యూజన్ ఏమన్నా అలాంటివి ఏమైనా ఉంటే ఇచ్చుంటే బాగుంటుంది, కానీ బోరింగ్ అయితే కాదు మనోడు అనిపించింది నాకు. నెక్స్ట్ టాస్క్ పెడతారు. టాస్క్ ఆడేటప్పుడు ఇక్కడ తోలు బొమ్మలు అట్లాగా ఒకరికి బ్లైండ్ చేస్తుంటారు, వెనక పర్సన్ వాళ్ళకి చేతులకి బ్యాండ్ చేస్తుంటారు, కర్రలు చేతికి ఇచ్చుంటారు, ఒక స్వీట్ అక్కడ పెట్టింటారు. ఆ స్వీట్ తీసుకెళ్ళి వాళ్ళు చెప్పిన స్వీట్ వీళ్ళు బౌల్లో పెట్టాలి. ఓకేనా, అది గేమ్. వాళ్ళు చెప్పిన పేర్లు కూడా బయటికి చెప్పరు, జస్ట్ కార్డులో చూపిస్తారు. అండ్ ఆ బౌల్లో పెట్టేసిన తర్వాత నీట్గా ఎవరైతే ముందు కూర్చున్న పర్సన్ ఉంటారో ఆ పర్సన్కి ఎటువంటి హార్మ్ జరగకుండా ఆ స్టిక్స్ ఏదైతే చేతిలో ఉంటే ఆ స్టిక్స్ని హ్యాండ్ స్టిక్ వాళ్ళ మీద పెట్టి అప్పుడు కిందకి వెళ్ళి బెల్లి కట్టాలి. ఒక్క నాగా తప్పితే ఎవ్వరు అంత ప్రాపర్గా పెట్టలేదు వాళ్ళ మీద, నాకు అనిపించలేదు ఎవరు పెట్టారని. ఒక్క నాగా ఒక్కటి తప్పితే నాకు ఎవరు అనిపించలేదు. స్టార్టింగ్లో శ్రీజ ఏమైనా పెట్టిందేమో ఒక పాయింట్, ఇంకెవరు పెట్టినట్టు అనిపించలేదు నాకు.
అందరూ బెల్లు కొట్టి దాని మీద ఫోకస్ ఉన్నారు తప్పితే ఆమె ఏమనింది, చాలా చిన్నగా దిగాలి, మీ కంటెస్టెంట్స్కి మీరు ఎటువంటి హార్మ్ చేయకూడదు, చాలా జాగ్రత్తగా ప్లేస్ అక్కడ వాళ్ళ షోల్డర్స్ మీద ప్లేస్ చేసి పెట్టేసి వెళ్ళాలి వీళ్ళు. అలా పెట్టారా? లేదు. బెల్లు మీదకి వెళ్ళారు, ఒక్క మాట అయినా మాట్లాడదా శ్రీముఖి? మాట్లాడలేదు. దాని తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు దాలియా మాట్లాడుతుంటది, ఎక్కడ వార్సిస్తుంది, ఎక్కడ అని అడుగుతుంటది. అలా ఎలా అడుగుతావు అని చెప్పి దాలియాని అడిగితే వెంటనే మనోడు జస్ట్ ఊరికనే గాల్లో షాడో ప్రాక్టీస్ లాగా చేస్తూ ఉంటాడు. దానికి చాలా సీరియస్ అయింది, చాలా సీరియస్ అయ్యింది. సారీ చెప్తాడు. దాలియాది కూడా కన్సిడర్ చేయాలి కదా. నువ్వు చెప్పిన తర్వాత దాలియా కూడా చేసింది. దాలియా చేసింది చిన్న తప్పు ఎలా అవుతుంది, మనోడు చేసింది చాలా పెద్ద తప్పు ఎలా అవుతుంది? ఇద్దరిని కన్సిడర్ చేసి ఇద్దరిని బయటికి పంపించి ఉండాల్సింది, లేదా ఇద్దరికి ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది. ఆల్రెడీ తను 2 పాయింట్లు తెచ్చున్నాడు ఆల్రెడీ. అదేదో కావాలని నెక్స్ట్ రౌండ్కి వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టాలన్నట్టు చేసింది తప్పితే దాలియాని కూడా తీసేసి ఉండాల్సింది కదా. అది ఫౌల్ కూడా ఏం కాదు, అది ఫౌలా కాదు. అది జస్ట్ అక్కడున్న అట్లీస్ట్ ఆ లడ్డూని టచ్ చేసినా, లేదా ఆ కప్పుని టచ్ చేసినా, ఈ కప్పుని టచ్ చేసినా మేబీ తప్పు అయి ఉండొచ్చేమో. కానీ గాల్లో చేతిని అటు ఇటు మారుస్తుంటే తప్పు ఎలా అవుతుంది? దానికి ఎందుకు శ్రీముఖి అంత పెద్దగా అరవటము? ఒకవేళ అరిచాలి అంటే ఆ అమ్మాయి ఏకంగా నోరు తెరిచి మాట్లాడింది. అసలు మీరేం చెప్పారు? నోరు తెరిచి మాట్లాడొద్దు అని చెప్పారు. నోరు తెరవకూడదు, నోరు తెరిచి మాట్లాడకూడదు అని చెప్పారు. మీరు చెప్పిన పాయింట్, ఆ పాయింట్ మీద మీరే స్టాండ్ తీసుకోకుండా అమ్మాయికి ఛాన్స్ ఇచ్చారు, మనోని బయటకు పంపించారు. అది ఎందుకు కరెక్ట్గా అనిపించలేదు నాకు. సో ఫైనల్లీ నాగా విన్ అవుతాడు. నాగా విన్ అయినా కానీ మనోడికే ఇస్తారు ఛాన్స్. తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ నాగాకే వచ్చింది. ఇక్కడ ఎవరైతే మోస్ట్ ప్లేయర్ కింద ప్రసన్నకి ఇస్తారు. సో ఫియర్లెస్గా మాట్లాడలేదు, చాలా డమ్ మాట్లాడాడు, కన్ఫ్యూజ్డ్ ఉన్నాడని చెప్పిస్తారు, విచ్ ఇస్ కరెక్ట్, అగ్రీ చేయొచ్చు. పాపం షకీబ్ ఏం చేశాడు? పాపం ఆ అబ్బాయిని ఎందుకు అంత టార్గెట్ చేస్తారో నాకు అర్థం కాదు. అక్కడ టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది అక్కడ? ఆయన అమ్మాయి కూడా తప్పు చేస్తే మనోడు కూడా చేశాడు. అది మనోడు చేసిన అంత పెద్ద తప్పేం కాదు. అక్కడ తను మాట్లాడింది దానికి అంత అభిజిత్ చాలా సీరియస్ చెప్పే, బ్రో చెప్పేది బ్రో, నీకు ఎన్నిసార్లు చెప్తారు, కరెక్ట్ కాదు అది, ఎలా చేస్తావు అలాగా, ఎలా చేస్తావు, ప్రాక్టీస్ ఎలా చేస్తావు, గేమ్ మధ్యలో టచ్ చేస్తే ఒక స్వీట్ తీసి దీంట్లో పెట్టి చెక్ చేసుకుంటే తప్పు. గాల్లో చేతులు అటు ఇటు కదిలిస్తూ ఉంటే తప్పు ఎక్కడైతుంది? టచ్ చేస్తే ప్లేట్ని అనొచ్చు. అది అనవసరంగా అన్నారు అనిపించింది, అనవసరంగా టార్గెట్ చేశారు అనిపించింది. మరి అంతా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నుంచి అసలు తన మీద కంటే చాలా ఒంటి కాళ్ళ మీద లేచి వెళ్ళిపోతున్నారు. ఎందుకు షకీబ్ మీద? నాకు అర్థం కాదు మరి ఎందుకు, వై, వాట్స్ ద రీజన్, ఏంటి సంగతి? ఎందుకు ఆ రోజు కూడా అంతే షకీబ్ మీద తెగ ఎగిరారు, ఈ రోజు కూడా అంతే షకీబ్ మీద తెగ ఎగురుతున్నారు అందరు. ఎస్పెషల్లీ శ్రీముఖి ఆ రోజు కూడా బౌల్స్ కూడా కింద ఇసురు కొట్టింది జడ్జిగా ఉన్నప్పుడు, మనోడు సంచాలకుగా ఉన్నప్పుడు. ఈ రోజు కూడా అంతే. ఎందుకు అలాగా? సో మీరే చెప్పాలి, జడ్జెస్ కరెక్టా, షకీబ్ కరెక్టా? దాలియాకి ఛాన్స్ ఇచ్చి షకీబ్కి ఛాన్స్ ఇవ్వకపోవడం టార్గెట్ చేసినట్ట చేయనట్ట? సో దివ్య కరెక్టా, మనీష్ కరెక్టా? మాస్క్ మ్యాన్ ఆర్గ్యుమెంట్ మీకు ఎలా అనిపించింది? సో వీటన్నిటికీ మీరు లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే జై హింద్.